ఎందుకు బాగుంది? ఇక బాగుందంటే బాగుందమ్మా. ఎందుకు బాగుందంటే ఇక చేస్తున్నాను గట్లే అది బిర్యానీ చేస్తున్నాను కదా. ఫ్రీ అంటున్నావు కదా, ఫ్రీ బస్ గురించి ఏమంటున్నావు? బస్సు గురించి అదొకటే బాగాలేదు. అదొకటి ఎందుకు బాగాలేదా? ఎందుకు బాగాలేదంటే మొగోళ్ళనేమో నిలబెడుతున్నాడు, ఆడోళ్ళ కూర్చుంటున్నారు, ఓరుకోలు గల్ల గల్ల పట్టుకుంటున్నాను. మేము పైసలు ఇచ్చి నిలబడి రావాలి అట్లా. సో అలా ఇప్పుడు ఒక ఏజ్ వాళ్ళకి పెట్టాలి ఫ్రీ అంటే ఆ ఫ్రీ బస్ ఏ ఏజ్ వాళ్ళకి పెడితే బాగుంటది, ఎవరికి పెడితే బాగుంటుంది? ఎవరికంటే కూడా సగం టికెట్ పెట్టే బాగుంది, వాళ్ళకి సగం వీళ్ళకి సగం. కానీ అది పెట్టి నష్టం ఉంది చాలా. ఆ బస్సు వల్ల నష్టం ఉంది. మేము టికెట్ పెట్టి నిలబడి రావాలి, వాళ్ళేమో కూర్చోవాలి, వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు అట్లా ఉంది. కొట్టుకుంటున్నాం చీలు పట్టి కొట్టుకుంటున్నాం, ఊరుకోరు. ఏం చెప్పలేకపోతున్నాం. వాళ్ళు కొట్టుకున్నా చూసి మేము లేచి లేవాడాల్సి వస్తుంది. ఎందుకంటే లేచి లేవాడాలంటే మేము లేడీస్ లేవాడాలి, మీరు కూర్చుంటారా అంటారు అట్లా. యావి లేవు, వాళ్ళకి సరిపోదలేవు ఆటోడా. జెంట్స్ లేడీస్ సరిపోదలేవు, వాళ్ళకి సరిపోదలేవు. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు సర్వేలు కూడా చేసిండు కదా, మీకు సర్వే అయ్యిందా? ఫోటోలు దింపకవేయండా? ఫోటోలు ఫోటోలు దింపేది. మరి ఎందుకు దింపలే అని అడిగిందా? ఇంకా మేము అడగలేదు. ఇక మా పనులు మాకు ఉంటాయి, మేము అన్ని అడుగుంటే ఎడవద్దా చెప్పు. అసలు వస్తాయంటారా సర్వేలు చేసినాక? ఏమో వస్తాయని అంటున్నాడు. వస్తుందా రాదా ఏం చేస్తుందో తెలియదు. ఇక చేస్తుంటేనే చూస్తాం అంతేగాని ఎందుకు చేయకపోతే మనం అడగనీకి లేదు కదా.